నీకి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం, మరి ముఖ్యంగా ఇది శ్రమకాలంలో తొలి ఆదివారం. మరి ఈరోజు అయితే కనుక శ్రమకాలం ప్రారంభించి ఇది ఎన్నో రోజు? 5వ రోజు. ఏమో మర్చిపోతున్నారేమో రోజు వచ్చి కూడాను. ఇది 5వ రోజు. ఆదివారం అయితే కనుక తొలి ఆదివారం, శ్రమల కాలంలో తొలి ఆదివారం. మరి ఈరోజు అయితే మాత్రం మనం ఉదయకాలంలో అయితే శోధన గురించి చెప్పుకున్నాం. కొంతమంది ఉన్నట్టున్నారు, అందరూ కొత్తగా వచ్చారు కనుక అవకాశం ఉంటే కనుక అది యూట్యూబ్లో చూడండి. ఇక రెండవదికి వచ్చినప్పుడు ఈరోజు మనం చదువుకున్న మాట, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎదురైన శ్రమ. ఇది శోధన కాదు, తప్పించుకునే మార్గం లేదు. శోధనకి శ్రమకున్న వ్యత్యాసం, శోధన మనం తప్పు చేస్తామా లేదని ప్రేరేపించడం, టెంప్టేషన్ అంటారు. శ్రమ అనుకున్నప్పుడు ఇక మనం తప్పించుకుంటాకే ఏమీ లేదు. ఆల్రెడీ అవతల వారు దుష్టుడు నిర్ణయం తీసుకుని మన మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా మనమైతే కనుక దాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది, తట్టుకునే శక్తి వస్తుందా లేదన్న సంగతి మనం తెలుసుకోవటం. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం, సువార్త భాగాన్ని నేను ముందు చదువుతాను. తర్వాత అందులో ఉన్న భావాన్ని బట్టి మనమైతే చదువుకున్న బ్యాకప్ రెఫరెన్స్లు కూడా మనమైతే కనుక తెలుసుకుందాం. ముందు ఆఖరి పట్టణం కదా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు. యేసు ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు అనగా ఇస్కరియోతు యోధా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, చెలికాడా నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. యేసు ప్రభుని పట్టుకున్నారు, మీద పడి పట్టుకున్నారు, దొమ్మిగా పట్టుకున్నారు. ఎందుకు, ఎలా? యాక్చువల్గా అదైతే కనుక ఒక లోయలో ఉన్నట్టు ఉంటుందండి. చుట్టూ కొండలు ఉన్నాయి. గెత్సేమనే వనం దగ్గరికి వచ్చినప్పుడు ఇటువైపు అయితే కనుక యెరూషలేము కొండ, దానికి ఆనుకొని, ఇటువైపు అయితే కనుక ఒలీవల కొండ. ఈ రెండింటి మధ్యన అయితే కనుక అది ఉన్నది. ఆ గెత్సేమనే వనం దగ్గరికి వచ్చినప్పుడు అందులో చీకటిగా ఉంటుంది. ఎందుకంటే కనుక చుట్టూ కొండలు ఉన్నప్పుడు త్వరగా చీకటి పడిపోతుంది చూడడానికి కూడా, ఎందుకంటే చుట్టుపక్కల నుంచి వెలుతురు రాదు. ఒకళ్ళు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం అని కనుక మనం అనుకునేటట్టయితే, 2000 సంవత్సరాల క్రితం అనుకునేటట్టయితే అప్పుడు మనకి ఈ రోజున్నంత ఇంత పెద్ద పెద్ద లైట్లు కూడా లేవు. కేవలం వాళ్ళైతే కనుక కాగడాలు పట్టుకుని రావటమే తప్ప, దివిటీలు పట్టుకుని రావటమే తప్ప ఆ రోజు టార్చ్ లైట్లు కానీ మరొక పవర్ఫుల్ లైట్లు ఆ రోజు లేవు. తెలుసు కదా, కాగడా వెలిగినంత మాత్రం చేత వెలుగు వచ్చేదండి. ఆ కాగడా వెలిగినంత మాత్రం చేత చుట్టూ జస్ట్ ఒక 2 or 3 మీటర్స్లో ఉన్నవాడు మాత్రం కనపడతారు తప్ప దూరంగా ఉన్నవాడిని కూడా క్లారిఫైడ్గా మనం చూసుకునే పరిస్థితి రాదు. అలాంటి చీకటి. కాకపోతే ఆ రోజు పౌర్ణమి. జస్ట్ ఒకటి నెక్స్ట్ డే ఆలోచిస్తే కనుక పౌర్ణమికి ఉంది రోజు, ఒకటి చతుర్దశి అని కనుక మనం అనుకునేటట్టయితే, ఇక పౌర్ణమి కాకుండా కొంచెం ఫుల్ మూన్ లేదు కానీ కొంచెం మ్యాక్సిమం వచ్చినట్టు 90% చంద్రుడు అయితే కనపడుతూ ఉంటాడు, వెలుగు కనపడుతుంది. ఈ చంద్రుని వెలుగులోనే ప్రభువుని యేసుక్రీస్తు వారిని అయితే కనుక పట్టుకోవడానికి వాళ్ళు వచ్చారు. చీకటి. అక్కడ అందరూ ఒకేలా కనపడుతున్నారు. నైట్ టైం కనుక అందరూ ఒకటే ఏజ్, సుమారుగా యేసు ప్రభుతో పాటు మిగిలిన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా అందరూ ఒకటే వయసులో ఉన్నవారు. ఈ వయసులో ఉన్నప్పుడు ఇందులో అందరినీ పట్టుకోవడం కంటే కూడా కావాల్సిందల్లా వాళ్ళు యేసుకి, వాళ్ళు యేసును టార్గెట్ చేశారు కనుక యేసు కావాలి వాళ్ళకి. సో యేసు ఎవరో గుర్తుపట్టడం కోసం వారు ఎవరిని బేరమాడుకున్నారు? ఇస్కరియోతుని బేరమాడుకున్నాడు. ఇస్కరియోతు ఎంతగా యేసు ప్రభుతో అంటే చనువు అనుకున్నప్పుడు, ఎందుకంటే యేసు ప్రభు వారిని అంతం వరకు ప్రేమించిన వాడు కదా, వారిని సంపూర్ణంగా ప్రేమించినవాడు. సో ఎంత ప్రేమ అనుకున్నప్పుడు ఇస్కరియోతు వచ్చి శుభసూచకంగా అయితే కనుక యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మనుషులు ముద్దు పెట్టుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామందిని మిమ్మల్ని ముద్దు పెట్టుకునేంత చనువు మీ దగ్గర ఉంటుంది. సహజంగా మనకి ఇష్టమైన వారిని తప్ప మనము కూడా ఎవరిని ముద్దు పెట్టుకునే ఛాన్స్ ఇవ్వమండి. మనము కూడా మనకి ఇష్టమైన వారిని ఎవరు పడితే వాళ్ళకి చెంప చాచే పరిస్థితి రాదు, ఒకళ్ళ పెదాలు చాచుకునే పరిస్థితి కూడా రాదండి. ఇచ్చాము అంటే కనుక వారంటే మనకైతే కనుక తీక్షణమైన మనకు ప్రేమ ఇష్టం ఉన్నప్పుడు మాత్రం పనిచేస్తారు. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టుకున్నాడు అనుకుంటే, ఒక విధంగా చూస్తే కనుక యేసు ప్రభు యోధాకి ఎంత ఇచ్చాడు అంటే చనువు ఇచ్చాడు, దగ్గర తను ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలి. పైగా యేసు ప్రభు అయితే కనుక ప్రేమించాడు కదా అంటారు. మీరు యోహాను సువార్తలు ఆలోచించినప్పుడు ఉదయకాలం అనుకుంటాం, మేమైతే పాఠ్యభాగం చదువుకున్నాం. యోహాను సువార్త ఒకసారి చూడండి, ఇక్కడ 13వ అధ్యాయము
యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచే చదువుతున్నాను. యేసు ప్రభువారు అయితే కనుక తనకివ్వబడిన శిష్యుడు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చేసే ప్రార్థన ఎలా ఉంటుందో ఒకసారి ఆ ప్రార్థన కూడా ముందు చదివి వినిపిస్తాను చూడండి. ఆ ప్రార్థన కూడా ఒకసారి చదువుతున్నాను. 17వ అధ్యాయము, అదే యోహాను సువార్త. జస్ట్ మీరు తీసే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఎవరు వాళ్ళు? నాకు అనుగ్రహించిన వారిని అయితే కనుక నేను వాళ్ళకైతే వాక్యం నేర్పాను. నాకు అనుగ్రహించిన వారిలో ఎవరిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పరుచుకున్నాను. వారిని ప్రేమించి నువ్వు చెప్పినట్టుగా వాళ్ళని అయితే కనుక తగు విధమైన ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇచ్చాను. నా దగ్గర వాళ్ళు ఉండేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చాను. ఎంతగా అనుకున్నప్పుడు ఇప్పుడు 13వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. అదే యోహాను సువార్త 13 మొదటి అధ్యాయం మొదటి వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. లోకంలో ఉన్న తనవారు అంటే ఎవరు? ఏర్పరచబడిన శిష్యులు, 12 మంది అపోస్తులు. వారిని అయితే కనుక యేసు ప్రభు ప్రేమించాడట. అక్కడ రాయబడినప్పుడు వారిని అంతము వరకు ప్రేమించాను. అంతము వరకు అన్నప్పుడు పుట్టినట్లు 2 కిందే ఉందో చూడండి. అక్కడ సంపూర్ణముగా ప్రేమించాను. హార్ట్ఫుల్గా అంటారు చూసారా? నిజం చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి అంటారు. మీ హృదయపూర్వకంగా చెప్పండి, మీ మనస్సాక్షిని బట్టి చెప్పండి. ఎదిరే పైకి పెదాలతో గనపరచటం, లోపల మరొకటి పెట్టుకోవడం కాదు. యేసుప్రభు వారే యెషయా గ్రంథంలో ఉన్న మాటని ఎత్తి చూపించినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నప్పుడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుతురు కానీ వారి హృదయం నాకు, నా భార్య నన్ను గనపరుస్తుంది కానీ నాకు దూరంగానే ఉందని ఈ భర్తని చెప్పుకుంటే పరిస్థితి ఏంటి? నా భర్త పైకి అలా మాట్లాడతాడండి, కానీ అసలు నాతో కనుక సరిగ్గా కాపురం చేయడంటే కనుక ఏంటి దాని అర్థం? నా పిల్లలు నా దగ్గర ఉన్నంతసేపు ఎంతో వినయ విధేయతతో ఉన్నట్టు నటిస్తారండి, కానీ అది నిజం కాదండి అంటే కనుక ఇది ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, స్నేహితుల దగ్గరికి వచ్చినా మనసులో మాత్రమైతే కనుక ఎడబాటు పెట్టుకుని పైకి మాత్రం నటిస్తూ మాట్లాడితే కనుక ఎలా ఉంటుంది? కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలాంటి వాడు మాత్రం కాదు. నటన ఆయనకి తెలియదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. 2 మాటలు. ఇష్టమైతే కనుక ఇష్టం ఉందని చెప్తాడు, నువ్వు కష్టమైతే కనుక నాకు నచ్చలేదని చెప్తాడు. ఎందుకంటే పైకి నటించడం ఆయన వలన కాదు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా నేర్చుకోవాల్సిందే. నటన కనుక మీ బ్రతుకులో ఉన్నట్టయితే దయచేసి వదిలేయండి. ఇప్పటికైనా మీరు లౌక్యంగా మాట్లాడటం, మనుషుల్ని మెప్పించడం, మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడి నేనైతే కనుక అందరికీ మంచి అనిపించుకున్నానని మీరు అన్నారనుకోండి, లోకానికి మీరు ఇష్టలు అవ్వచ్చేమో కానీ దేవునికి మీరు శత్రులు అవుతారు. మీరు లోకానికి ఇష్టలు అవుతారేమో కానీ దేవునికి శత్రువులు. ఎందుకంటే చాలామంది యొక్క పరిస్థితి ఎలా ఉందంటే తాను ఒప్పక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగుతున్నట్టుగా ఉంది. తనకి నష్టం కలగకూడదు, ఎదుటివాడు బాధపడకూడదు. ఎందుకు ఈ గొడవ లేకుండా, ఎవరికి ఏ బాధ లేకుండా తప్పించుకు తిరిగితే బాగుంటుంది కదా అనుకునే స్థితిలో ఈరోజు మనుషుల యొక్క జీవితాలు ఉన్నాయండి. ఒకవేళ మీరు కూడా ఒకరికనికి ఇలాంటి ఆలోచనతో ఉన్నట్టయితే దయచేసి మానేయండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రేమించిన విధం అనుకున్నప్పుడు సంపూర్ణముగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అనుకుంటే తను అమ్మబోతున్న ఇస్కరియోతు ఎవరు యేసు ప్రభుకి తెలుసు. తను 30 వెండి నాణాలకు అమ్మేసిన ఇస్కరియోతు ఏం చేయబోతున్నాడో కూడా యేసు ప్రభు తెలుసు. కానీ తాను మాత్రం వన్ వే ప్రేమ అనుకున్నప్పుడు ఇప్పుడు కూడా వన్ వేలో ఉంటుందండి. ప్రేమ ఇప్పుడు కూడా 2 సైడ్ నుంచి రాదు. నేను ప్రేమిస్తున్నాను, తాను కూడా ప్రేమించాలి ఇప్పుడు అనకండి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా 1 సైడెడ్. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ప్రేమిస్తాడంతే. నువ్వు ద్వేషించినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ద్వేషించినా ఆయన ప్రేమ మాత్రం ఆయన క్రియల్లో కనపడుతూ ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనకు మేలు చేయకుండా మాత్రం ఉండలేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికినా బ్రతకపోయినప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ దేవుని యొక్క మనసే ప్రభుని యేసుక్రీస్తుది. ఎంత గొప్ప మనసు అనుకున్నప్పుడు సంపూర్ణముగా ప్రేమించే మనసు ఆయన. దొంగ అనుకున్న ఇస్కరియోతును కూడా అయితే కనుక ఆయన ప్రేమించే మనసు. ఒక అవిశ్వాసతో కూడా కలిసి బోధన చేసే మనసు ఆయనకి. పిరికోళ్ళతో ఒక విధంగా చూస్తే కనుక అపనమ్మకస్తులతో కూడా ఆయన బోధన చేసే మనసు ఆయన. తనతో పాటు బోధన చేస్తున్నారే కానీ చివరికి వాళ్ళే ఒక్కరు కూడా లేకుండా పారిపోతున్న సంగతి తెలిసినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన అయితే కనుక భయపడ్డా. ఎందుకంటే లోకంలో 2 రకాలైన ప్రేమలు ఉంటాయి. అటు కూర్చునే మీరు కూడా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటారో, రాసుకుంటారో, లేకపోతే మీ మధులో పెట్టుకోండి. మీ బ్రతుకులో ఇది చాలా ఇంపార్టెంట్. 2 రకాలు. నేను ఏ వ్యక్తినైనా నమ్మితే ఆ నమ్మిన వ్యక్తిని ప్రేమించడం.
నేను నమ్మాను, ఆ వ్యక్తి మీద నాకు నమ్మకం ఉంది, అందుచేత ఏం చేశాను, ప్రేమించడం మొదలుపెట్టాను. రెండో రకం ఏంటి తెలుసా, అవతల వ్యక్తి నాకు నచ్చారు, అవతల వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను, అవతల వ్యక్తిని ప్రేమిస్తున్నాను కనుక నేను వారిని నమ్ముతున్నాను. రెండింటికి తేడా ఏంటి తెలుసా, ఆ వ్యక్తి మీద నాకున్న నమ్మకాన్ని బట్టి ప్రేమించటం వేరు, ఆ వ్యక్తిని ప్రేమించినందుకు నేను నమ్మటం వేరు. రెండింటికి ఎంత తేడా ఉందనుకున్నారు? దెలీలాను సంసోను ఏం చేశాడు, ప్రేమించాడు, అందుకని ఏం చేశాడు, నమ్మాడు. కానీ ఆమె నమ్మకస్తురాలా, అమ్మేసింది ఆవిడ నమ్మేసింది అక్కడ. కానీ నమ్మిన వ్యక్తిని ప్రేమించటం. యేసు ప్రభువు అయితే కనుక తను ఏర్పరచుకున్న వాళ్ళని నమ్మాడు ఆయన. తాత్కాలికంగా వీళ్ళకున్న పిరికితనాన్ని బట్టో అవిశ్వాసాన్ని బట్టో ఒకరు పారిపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను చెప్పిన మాట వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తిరిగి వస్తారు, నమ్మకం అనుకోండి. ఈరోజు మనము కూడా ఎన్నిక చేసుకున్న వ్యక్తుల దగ్గరికి వచ్చేటప్పుడు నమ్మకస్తులు ఎన్నిక చేసుకోండి. ముందు మీరు నమ్మకస్తులు ఎన్నిక చేసిన నమ్మకస్తులే ప్రేమించండి. వారు మీకు దూరంగా ఉన్న పర్లా, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మీకు శత్రువులు కూడా అయిపోతారు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దూరంగా ఉంటారు. కానీ వాళ్ళు నమ్మకస్తులు, వారిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి. మీ ఆలోచన నుంచి లేకపోతే కనుక మీ దీంట్లోంచి మాత్రం తోసేయద్దు. వాళ్ళ మీద ప్రేమ ఎప్పుడు ఉంచండి. మోషే దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక మోషే ఐగుప్తు రాజస్థానంలో ఉన్నాడా లేకపోతే మిద్యాను అరణ్యంలో ఉన్నాడా, దేవునికి ఇవన్నీ అనవసరం. దేవుడు మాత్రం మోషేను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మోషే 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు తన పని మీదకి వస్తాడు. తెలుసు ఆయనకి, తిరిగి వస్తాడు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ప్రేమించిన వాడు అంటాడు పౌలు గారు. కానీ ఆ పౌలు గారు సుమారుకు ఒక 30-40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దేవునికి విరోధంగా ఉన్నాడు ఆయన. ఆ పౌలైతే కనుక ఒకరు యేసు ప్రభుకి విరోధంగా తిరిగాడు. మత పిచ్చితో కొట్టుకున్నాడు అతను, జాతి పిచ్చితో అయితే కొట్టుకున్నాడు అతను. కానీ దేవుడు అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుచేత పౌలు నమ్మకస్తుడాడు. తను ఏదైతే నమ్మాడో దాని కొరకు ప్రాణం పెట్టగలిగే నమ్మకస్తుడు. దేవునికి కావాల్సింది ఇలాంటి నమ్మకస్తులు. విషయం తెలియపరిస్తే చాలు. వాళ్ళు ఏ త్రోవలైతే ఉన్నారో, ఏదైతే వాళ్ళు నమ్మారో, నమ్మిన దానికోసం ప్రాణం ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఉండదు. కానీ కొంతమంది అయితే కనుక ఐ లవ్ యూ అని చెప్తారు. నమ్మకస్తులు కాదు. ఆ లవ్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటే కనుక వారికి ఆటంకం కలిగినంతసేపు, అభ్యంతరం కలిగినంతసేపు, వాళ్ళకి ఇబ్బంది కలిగినంతసేపు మనం లవ్ చేస్తారు. ఒకవేళ భర్తే కనుక వచ్చి ఆయ్ అన్నాడు అనుకోండి, ఇక్కడ కూర్చుని మీ అందరికీ చాలామందికి దేవుని మీద లవ్ తగ్గిపోద్దండి. మీ భార్య ఏదన్నా కనుక ఆయన కళ్ళారు చేస్తుందనుకోండి, చాలామందికి అయితే కనుక దేవుడు అంటే ప్రేమ తగ్గిపోద్దండి. ఈరోజు కుటుంబీకుల సమాజమా మరొకరు ఎవరినంటే కనుక సరే గొడవ తిన ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటే కనుక పని అయిపోదా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నమ్మకస్తులు అంటే అలా ఉండదు. ప్రేమ గురించి అక్కడ చెప్పట్లేదు. ముందు నీకు నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి నువ్వు ప్రేమిస్తావు. నేను ఆ వ్యక్తిని నమ్మాను, మీరందరూ నాకు శత్రువు అయినప్పుడు కూడా తప్పకుండా ఆ వ్యక్తి అయితే కనుక నన్నైతే కనుక నాకు కావాల్సిన గమ్యానికి చేరుస్తాడు. యేసుప్రభుని ప్రేమించి నమ్మటం కాదు. అబ్బా యేసుప్రభు ఎంత గొప్పవాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేసినట్ట, రోగాలు తగ్గించినట్ట, నీటిలో వెళ్ళిపోయాడట, ఇది కాదని మీరు నమ్మాల్సింది. ముందు మీరు ప్రేమించే దేనికోసం అనుకునేప్పుడు నాకేదో మేలు కలుగుతుందని కాదు. యేసుప్రభు చేసిన పనులు బట్టి నమ్మకం ఉంచండి. ఏ నమ్మకం అంటే ఒక్కటే నమ్మకం, నన్ను రేపటి దినాన పరలోకానికి తీసుకెళ్తాడు. నేను యేసుప్రభుని ఈ విధంగా నమ్మితే తెలియకుండా నేను ప్రేమిస్తాను. నమ్మకంతో కూడుకున్న ప్రేమ. ఈరోజు ప్రేమలో లేనిది అదే. ప్రేమలో ఈరోజు అయితే కనుక చాలామంది మధ్యన అనుబంధం వస్తుంది. ఎందుకంటే సొలొమోను చెప్తాడు, ప్రేమ మరణమంత బలవంతమైనది కదా అంటాడు. ప్రేమ మరణమంత బలవంతమైనది. సో వాట్, ఎలా ఉందనుకున్నప్పుడైతే కనుక ఒకరికి తెలియకుండానే ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ పుడుతుందండి. దేన్నో ఒకదాని వస్తువుని ప్రేమిస్తాం. కొన్ని సందర్భాల్లో మనం లోకంలో మరొక ప్రదేశాలు కూడా ప్రేమించే పరిస్థితి వస్తుంది. మనకి నచ్చిన వారిని కూడా మనం ప్రేమిస్తాం. ఎందుకంటే వారి మీద మనకి ఎందుకు వచ్చిందో తెలియదు, వాళ్ళలో ఏం చూస్తామో తెలియదు, ప్రేమ మాత్రం వస్తుంది. కానీ నమ్మకస్తులేనా? వారిని ప్రేమిస్తున్నా కానీ నమ్మకస్తులేనా? నువ్వు ఎవరినైతే ఒకవేళ కనుక ప్రేమిస్తానని చెప్పుకున్నావో వాళ్ళు నమ్మకస్తులుగా, అంటే నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారా? యేసు ప్రభు దగ్గర ఈ 12 మంది చాలామంది ఆ రోజు మొదట్లో నమ్మకస్తులు కాలేకపోయారు. యేసు ప్రభుకి ఆపద వచ్చిన రోజున అందరూ ఆయన విడిచిపెట్టారు. అందుకే యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు కూడా చెప్పాలనుకున్నది అదే. అందుచేతనే యేసు ప్రభు ఆ రోజు ఒక విధంగా లోకం చేతిలో ఓడిపోయాడు. ఆయన లోకం చేతిలో ఓడిపోయాడు. అందరూ కూడా చేయాల్సింది చేశాడు. తర్వాత కదా యేసు ప్రభుని గెలిపించింది ఎవరు? శత్రువులు అయితే కనుక యేసు ప్రభుని ఒక విధంగా ఓడించారు, శారీరకంగా వారు ఓడించారు, అందుకనే చంపేస్తారు. కానీ యేసు ప్రభుని గెలిపించింది ఎవరు? నీవు నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నువ్వు వచ్చి అక్కడ కూర్చో, నేను చూసుకుంటాను, మ్యాటర్ అయితే కనుక నేను ఇక్కడి నుంచి డీల్ చేస్తాను. అందుకని చనిపోయిన యేసు ప్రభుని దేవుడు లేపెను, ఇందుకు మేము సాక్షులు. 3వ అధ్యాయంలో అయితే కనుక పౌలు గారు చెప్తున్న ప్రసంగం. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ప్రేమ అనే మాటకు వచ్చేటప్పటికల్లా మీరు నమ్మకస్తులని మీరు ప్రేమిస్తున్నారా?
లేకపోతే కనుక వాళ్ళు ప్రేమించారు కనుక తప్పక మీరైతే కనుక నమ్ముతున్నారా? వారి మీద మీకు ఇష్టం ఉంది. ప్రేమ అంటే కనుక మీకు అర్థం కాలేదేమో కానీ ప్రేమంతిలు అంత పెద్ద పెద్ద పదాలు మనకి తిగలు కానీ మీకు నచ్చాడు కనుక వాళ్ళు నమ్ముతున్నారా? లేకపోతే మీరు నమ్మారు కనుక వారు మీకు నచ్చారా? మీకైతే నచ్చినందుకు మీరైతే నమ్ముతున్నారా? లేకపోతే కనుక వాళ్ళు నమ్ముతున్నందుకు, నమ్మకస్తులైనందుకు మీరైతే కనుక మీరు వారిని మీకైతే నచ్చినట్టుగా చూసుకుంటున్నారా? వారు మీకు నచ్చారా? రెండుకి డిఫరెన్స్ అని ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుని ఆలోచించండి. మీ బతుకులో ఇప్పటివరకు మీరు చేసిన పొరపాట్లు ఏంటో ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. కొంతమంది నమ్మకస్తులు ఉంటారు, తాత్కాలికంగా ఏదో అగ్ని కట్టే నిప్పు ఒక్కొచ్చినప్పుడు దానిపైన కొద్దిపాటి బూజు వస్తుందండి. ఏమంటారు దాన్ని? దుమ్మ, బూడిద వస్తుందంట. కానీ ఉప్పు అని ఊదేస్తే కనుక మళ్ళా నిప్పు మళ్ళా ఒక్కసారిగా అయితే కనుక ఎర్ర కనపడుతుంది. కొంతమంది జీవితాలు కొన్ని సందర్భాల్లో మనకి ఎడబాటు వస్తుంది. కొన్ని తాత్కాలికమైన గొడవలు వచ్చినప్పుడు అయితే కనుక కొంచెం దూరంగా అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు, ఎంత కాదనుకున్నా నాతో పాటు ఆత్మీయంగా అయితే కనుక పంచుకున్న వాళ్ళని కనుక మీరు అనుకుంటే, రక్తబంధాన్ని పంచుకున్న వాళ్ళని కానీ మీరు అనుకున్నట్టయితే, సహవాస బంధాన్ని పంచుకున్నారని కానీ మీరు అనుకున్నట్టయితే, నిజంగా వారిని నమ్మి కనుకుంటే, వారి నమ్మకస్తులైతే ఏదో ఒక రోజు మరలా మీ మీద వాళ్ళు ప్రేమనైతే కనుక చూపిస్తారు. వారు నమ్మకస్తులు కాకినప్పుడు మీరు ఎంత ప్రేమించినా వాళ్ళు మాత్రం మీ మాట ఆలకించరు. వారు నమ్మకస్తులు కానప్పుడు మీ ప్రేమను ఎంత చూపించినప్పుడు కూడా మీరు చూపించే ప్రేమ కూడా వాళ్ళ దృష్టి ఎలా కనపడుతూ ఉంటుంది? హేళనగా కనపడుతుంది, చాతకానితనంగా కనపడుతుంది. ఇదే ఇస్కరియోతు యోధాను బట్టి కనుక మీరందరూ తెలుసుకోవాల్సిన మాట. ముద్దు పెట్టుకుంటాకు వచ్చాడు. ఆ ముద్దులో కూడా ఏముందో తెలుసా? ఇంతగా ఆ ముద్దు ప్రేమతో పెట్టిన ముద్ద, నీ బ్రతుకును కోరే ముద్ద, నీకైతే కనుక ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే ముద్ద, లేకపోతే నేను తీసుకెళ్ళైతే కనుక నడి రోడ్డుని అయితే కనుక ఊరేసేసే ముద్ద, నిన్ను నట్టేటికి తోసేసే ముద్ద. ఈరోజు మీతో ముద్దులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ కౌగుట్లోకి ఎవరైతే వస్తున్నారో, మీరుతో ఎవరైతే కనుక ఒకళ్ళు కనుక మనసు కలిసి బాధలు పంచుకునేంత వరకు వస్తున్నారో, నమ్మకస్తులేనా? జేసు యొక్క జీవితాన్ని కనుక మీరు చూసుకున్నప్పుడైతే కనుక మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అదేనే. మీకు నిజంగానైతే కనుక నమ్మకం ఏముందా? మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నమ్మకస్తులేనా? యేసు అయితే కనుక అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఇస్కరియోతు యోధాకి ఆ ప్రేమలో ఉన్న భావం అయితే కనుక అర్థం కాల. ఇస్కరియోతు యోధాకి ఆ ప్రేమలో ఉన్న భావం అర్థం కాల. అప్పగించడం కోసము, ధనం సంపాదించడం కోసం చివరికైతే కనుక నాటకం ఆడుతూ యేసు ప్రభువుకు ముద్దు పెట్టడం వరకు వచ్చాడే తప్ప, యేసు తన ఎడలో చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి ఏమాత్రమైనా తన మనసులో కొద్దిపాటి ఆలోచన తప్పేమో కదా. ఎందుకంటే అంతకుముందు భోజనం సంగతి జరిగినప్పుడు కూడా, మీరు ఆ 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం జరుగుతున్నప్పుడు భోజన కార్యక్రమంలో యేసు ఏమాత్రం కూడా అతని గురించి ఒక్క మాట అనలా. తన శిష్యులకి కాళ్ళు కడుగుతున్నప్పుడు యేసు ప్రభు అతనికి కూడా కాళ్ళు కడిగాడు తెలుసా? తన శిష్యులకి అందరికీ కాళ్ళు కడుగుతున్నప్పుడు యేసు ప్రభు కూడా ఇస్కరియోతుతో కాళ్ళు కడిగాడు. టొవాలు పట్టుకొచ్చి అతను తుడిచాడు. ఇంతకంటే ఇంకేం ప్రేమ చూపించండి నీ ఎడల? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కోసం ఒకవేళ నీ మనసులో కనుక నా గురించి వేరుభావం ఉంటే, నీ మనసులో కనుక నన్ను గురించి ద్వేషభావం ఉంటే, ఒకవేళ నీకంటే నేనేదో పైన ఉన్నానో, నీకేదో ఒకవేళ అన్యాయం చేశానో, నిన్నేదో దోచుకున్నానో, నేనేదో చులకన చేశాను నువ్వు అనుకుంటున్నాయేమో. నేను వచ్చి నీ కాళ్ళే పట్టుకున్న తర్వాత ఇంకా నా గురించి నువ్వు అనుకోవడానికి ఏముంటుంది? నిన్ను బ్రతిమలాడుకున్నట్టు కదా. కాళ్ళు పట్టుకున్నావంటే దాని అర్థం ఏంటి? అన్ని విధాలుగా నేను తగ్గించుకున్నానని చెప్పటం. ఇస్కరియోతు కాళ్ళు కూడా పట్టుకుని ఆయన దగ్గర యేసు ప్రభుకి అడిగాడు. అయినా ఇస్కరియోతు మనసు మాత్రం కరగలేదండి. లోకంలో మనుషులు ఒక వ్యక్తి యొక్క మనసు మారాలనుకుంటే మనం అనుకుంటే కాదట. రాజు యొక్క మనస, హృదయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ భర్త కాళ్ళు పట్టుకున్నంత మాత్రం చేత మీ భర్త మిమ్మల్ని తన్నటం మానేస్తారు అనుకోవటం మూర్ఖత్వం. మీ భార్య కాళ్ళు పట్టుకున్నంత మాత్రం చేత మీ భార్య అరవటం మానేస్తుంది అనుకోవటం మీ మూర్ఖత్వం. యేసు ప్రభు ప్రేమ ప్రేమ ప్రేమ, ఆయన అయితే ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏం జరిగింది? ఆయన ప్రేమ చివరికి ఇస్కరియోతునైతే కనుక మార్చగలిగిందా? లోకపరంగా ఆయన చూపించిన ప్రేమ ఏది సాధ్యం కాలా. ఆయన అయితే కనుక ఒక విధంగా చూస్తే కనుక యేసు ప్రభు అప్పగించాను కూడా కూలీ తీసుకుని, డబ్బులు తీసుకుని మరీ అమ్మేశాడు. కానీ ఒక వ్యక్తి యొక్క మనస్సు, నేను చంపడానికి వచ్చిన వాడి యొక్క మనస్సు మారాలనుకుంటే ఇంకో పని చేయాలి. నేను చంపడానికి వచ్చిన మనస్సు మారాలనుకుంటే, ఆ వ్యక్తి యొక్క మనస్సు మారాలనుకుంటే నువ్వు చేయాల్సిందేంటి? మీరు చదువుకున్న మొదటి పాఠ్యభాగం దీప్తి చదివింది కదా, 33వ అధ్యాయము. ఆ చదువుతున్నప్పుడు అందులో యాకోబు గారు ఒక విధంగా మనం అయితే కనుక 32వ అధ్యాయం చదవాలి. 33వ అధ్యాయంలో అయితే కనుక అన్నగారు వచ్చి యాకోబుతో సమాధాన పడటం అర్థమైంది. ముందు సమాధాన పడటమే నేను చదువుతున్నాను చూడండి. భయపడిపోయిన యాకోబు, తన అన్న వచ్చి తను చంపేస్తాడేమని భయంతో గిలగిలాడిపోతున్న యాకోబు ఏం చేశాడు? కానీ చివరికి అన్న వచ్చితే కనుక అతను ఏం చేశాడు ఒకసారి చదువుతున్నాను.
ఆదికాండము 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి కదా నేను చదువుకుంటూ వెళ్తున్నాను. మీరు కూడా అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. తను చంపడానికి ఎంతమంది వస్తున్నారట? ఏశావు వస్తున్నాడు. ఎలాగైతే అతని అయితే 400 మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ అతనితో వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేళ్లకును 2 దాసీలకును పంచి అప్పగించాను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించుట వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొని పరుగెత్తి, ఏశావు ఎదుర్కోగానే పరిగెత్తుకొస్తాడు. ఈ సంగతి ఏశావుకు తెలుసు. కానీ ఎలా వస్తాడని అతను అనుకున్నాడు? కత్తి పుచ్చుకొని వచ్చి తను నరికేస్తాడేమో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే గడిచిన కాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం యాకోబు చేసిన తప్పు, అన్నను ఒక విధంగా చూస్తే కనుక మోసం చేసి, తండ్రికి అయితే అబద్ధం చెప్పి, దేవుడైతే కనుక ఏశావుకు ఏదైతే కనుక ఒక ఆశీర్వాదం ఇవ్వాలని జ్యేష్ఠత్వం ఇచ్చాడో ఆ ఆశీర్వచనం అయితే కనుక తను అక్రమంగా కొనుక్కున్నందుకు గాను భయపడి పారిపోయిన యాకోబు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను చేసిన తప్పును బట్టి అన్నయ్య నన్ను చంపేస్తాడు కదా అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అన్నయ్య అయితే కనుక చంపడానికి 400 మందిని తీసుకొస్తున్న సంగతి కూడా ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ జరిగింది ఏంటి తెలుసా? ఆ ఏశావు అయితే కనుక ఎప్పుడైతే వచ్చాడో తమ్ముడు చూడంగానైతే కనుక వెంటనే తానైతే కనుక పరిగెట్టుకుంటూ వచ్చాడట. అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేనో. ఏం చేశారైనా? ఇతను కూడా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇస్కరియోతు కూడా యేసు ప్రభుని ఏం చేశాడు? ముద్దే పెట్టుకున్నాడు. ఇద్దరు ముద్దే పెట్టుకున్నారు. కానీ ఒకరేమో బ్రతుకు కోరుతున్నారు, ఒకరైతే చావు కోరుతున్నారు. మిమ్మల్ని కూడా చాలామంది ముద్దు పెట్టుకుంటారని, మిమ్మల్ని కూడా ముద్దు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో మీ బ్రతుకు కోరేది ఎవరో లేకపోతే కానీ మీ చావు కోరేది ఎవరో మీకు అర్థమవుతుందా? ఈ ఒక్క చిన్న లాజిక్ తెలుసుకోండి. దీనికి చిన్న అర్థం, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసుకోండి. మీ బ్రతుకులు బాగుపడతాయండి. మీరు ఎప్పుడు ఏడ్చే అవసరం రాదండి. ఇందులో ఉన్న సత్యాన్ని కనుక మీరు తెలుసుకుంటే, ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, లోకం నాకేం చేస్తుందో మీకు కూడా అదే చేస్తుంది. లోకం నాకేం చేస్తుందో మీకు కూడా అదే చేస్తుంది. ఏశావు అయితే ఎప్పుడైతే వచ్చి తమ్ముడిని అయితే కనుక ముద్దు పెట్టుకున్నాడో తమ్ముడు వెంటనే సంతోషంతో అయితే కనుక అన్నగారికి చెప్తున్నాడట. భార్య పిల్లలందరినీ పరిచయం చేస్తున్నాడు. ఇగో వీళ్ళైతే కనుక నా దాసులు, వీళ్ళకి పుట్టిన పిల్లలు. ఇదైతే కనుక మొదటి భార్య, ఇదిగో పుట్టిన పిల్లలు. ఈమె రెండవ భార్య, పుట్టిన పిల్లలు. ఒక్కొక్కరైతే కనుక పరిచయం చేస్తుంటే వాళ్ళందరూ వచ్చైతే కనుక యోసేపుకి అయితే ఏశావుకి నమస్కారం పెట్టారట. ఎందుకంటే కోపం మీద ఉన్నాడు కదా, చంపేస్తాడట. మా ఆయన గతకాలంలో చేసిన తప్పును బట్టి ఈరోజు మా ప్రాణం మీదకి వచ్చినట్టుందని చెప్పి వాళ్ళందరూ అయితే కనుక భయపడుతున్న సమయంలో ఏశావు అయితే కనుక వాళ్ళందరూ చూసైతే కనుక ఏమన్నాడు చూడండి, 8వ వచనం. ఏశావు అంటున్నాడు, నాకు ఎదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాడు. యాకోబు అయితే కనుక ఏశావును సంతోషపెట్టడం కోసం తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు విలువైనవి అవన్నీ కూడా తన సేవకులకి ఇచ్చి ముందు పంపించి, ఏశావు కనపడంగానే నీ తమ్ముడు అనుకున్న యాకోబు నీ కోసమైతే కనుక ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చాడని చెప్పండి. అది చూసిన తర్వాత, ఎందుకంటే చాటుని ఇచ్చిన బహుమతి ఏమవుతుందట, క్రోధమును చల్లారుస్తుంది. సో నా మీద క్రోధముగా ఉన్న మా అన్నయ్య యొక్క కోపాన్ని కనుక తగ్గించాలనుకుంటే నేను ఇచ్చే బహుమతిని బట్టి అతను కన్విన్స్ అవుతాడనే ఉద్దేశంతో ఈ యాకోబు అయితే కనుక ఈ పని చేసి పంపించాడు. అప్పుడు అడుగుతున్నాడు ఏశావు, ఎందుకు అవన్నీ వాళ్ళందరూ వచ్చి ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్లన్నీ పట్టుకొచ్చేస్తున్నారు, ఏంటి కారణం ఏంటి అన్నాడంటే. అప్పుడు 9వ వచనం ఏముందో చూడండి. ఇది 8వ వచనం కదా. అడుగుగా నా ప్రభువు కటాక్షము నా మీదకి వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంతున్నది నీవు నీదే ఉంచుకో. నిజంగా ప్రేమించేవాడు ఎప్పుడు కూడా నీ దగ్గర నుంచి ఏది ఆశించడు. నీ కీడును కోరుకునేవాడు నీకు తెలియకుండానే నిన్నైతే అమ్మేస్తాడు. ఒకటే గుర్తండి, చూసుకోండి అంతే. మీ కష్టార్జితాన్ని దోచుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారు అనుకుంటే, అక్రమమైన సొమ్ము సంపాదించేవాడు కనుక మీ పక్కన ఉంటే కనుక జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఇవాళ కాకపోతే రేపైనా కానీ మీకైతే కనుక ఈ శిక్ష పడిపోద్ది. వాళ్ళ వల్ల ఏదో ఒక రూపాయనైతే కనుక మీకైతే మాత్రం నాశనం కలుగు. నాకు ఉన్నది మీరు ఇవ్వటం ఏంటి? మీకే నేను ఇవ్వాలి కదా. నువ్వే చిన్నోడు నాన్న, నాకంటే బోళ్ళంత ఉంది. అబ్రహాము సంపాదించిన ఆస్తి నాన్నకి ఇచ్చాడు, నాన్న దగ్గర ఉన్న ఆస్తి అంతా నాది. ఇగో ఇదంతా నువ్వు కష్టార్జితం, నీ దగ్గర నేను తీసుకోవటం ఏంటి అంటున్నాడు ఏశావు. అందుకనే ఏశావుకు ఆ మనస్సు కలిగింది కనుకనే అతను వచ్చేతే కనుక తమ్ముడిని ముద్దు పెట్టుకుని అతనితో సమాధాన పడ్డాడు. మరి ఇస్కరియోతు యోధా దగ్గరికి వచ్చేటప్పుడు వాడు వచ్చిందే దేనికోసం? అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని బోధకుడా శుభమని చెప్పి, పైగా పలుకులు కూడా చాలా తీగా, వదినా బాగున్నారా,
అక్కయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య అసలు ఈ మధ్యన మీరు కనపడట్లేదు, ఇక నుంచి శాశ్వతంగా కనపడరు. వాడు మనసులో అదే అనుకుంటూ ఉంటాడు, ఈ దెబ్బతో మిమ్మల్ని వేసేస్తున్నాను కదా. వాడు పలికే పలుకులు వారు కౌగులించుకునే విధానం అంటే, నీ నుంచి ఒకవేళ కనుక ఆశించే మనస్తత్వం ఉంటే, నీదే కాదు నిన్ను అడ్డం పెట్టుకుని ఆశించే మనస్తత్వం కలిగిన వారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ కొంప ముంచేస్తారు. వాడు లోకాన్ని సంపాదించాలనుకుంటే కనుక, దాని మీద కనుక వారికి ఆసక్తి కనుక ఉన్నట్టయితే, దానికోసం తాపత్రయపడుతున్న వ్యక్తులు ఉంటారండి. వాళ్ళు చూడగానే ఆడపిల్లకి బాగా అర్థమవుతుందని చెప్తారు. అందులో ఇక్కడ ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఆడవాళ్ళు అయితే కనుక, అంటే ఆడపిల్లలు ఉన్నారు లేదు నాకు డౌట్, కానీ ఆడపిల్లలు ఉంటే కనుక అర్థమవుతుంది. ఎవరన్నా మీ ముందు కూర్చోబెట్టి మీరు భోజనం పెట్టిన రోజున, మీరు భోజనం వడ్డించినప్పుడు మీరే దగ్గరుండి చూస్తారు. వారు ఏమేమి తింటున్నారు, ఎంత తింటున్నారు, ఏది ఇష్టపడుతున్నారు, దేన్ని వాళ్ళు తీసేస్తున్నారు మీకు తెలుసా. వాళ్ళు భోజనం చేసిన తర్వాత చేసేంతవరకు మీరు చూడండి, వాళ్ళు చేసేంతవరకు చూడండి. ఆ చేసేటప్పుడే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటో మీరు గ్రహించాలి. వారి యొక్క క్యారెక్టర్ ఏంటో గ్రహించాలి. లేదు ఒకవేళ కనుక మీతో భోజనం కాకుండా మాట్లాడతాను కూర్చున్నారు అనుకోండి, వారు పలికే పలుకు వారిని గురించి సాక్ష్యం చెప్తుంది. ఏంటి ఆ పలుకు అనుకున్నప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నారు, సజ్జనుడు తన ధన నిధిలో నుంచి సద్విషయంలోనే తీసుకొస్తాడు. అదే దుర్జనుడైతే తన ధన నిధిలోంచి, చెడ్డ ధన నిధిలోంచి ఏదేంటారు అక్కడ దుర్విషయంలోనే తీసుకొస్తారు. ఎప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతుంటే నెగిటివ్ మాటలా, పాజిటివ్ మాటలా, నిన్ను ఆదరించే మాటలా, నిన్ను క్రిటిసైజ్ చేసే మాటలా. ఏదన్నా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సమాజం హితం కోరుకునేవాడా, నాశనం కోరుకునేవాడా? అవతల వారైతే కనుక బాగుపడాలని కోరుకునేవాడా, చక్కగా మీరు చచ్చిపోండి అని చెప్పేవాడా? వారు మాట్లాడే మాటలో వారి మనసులో ఏముందో, వారి యథార్థత ఏంటో మీకు అర్థమవుతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. చక్కగా సింపుల్గా, దీనికోసం మీరు ఏమీ కష్టపడక్కలా. వారితో కొద్దిసేపు సంభాషణ చేస్తే కనుక వారేంటో తెలిసిపోతుంది. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఏమొద్దట, నోరు మాట్లాడుతుంది. చెట్టు తన ఫలముల వలన తెలియపరచబడినట్లు, ఒక చెట్టు మంచిదా కాదా అన్నప్పుడు వారి ఫలాలు, దాని నుంచి కాసే కాయలను చూస్తే మనం చెప్పచ్చు. అలాగే ఒక వ్యక్తి మంచోడా కాదన్న సంగతి వారు పలికే పలుకులను బట్టి చెప్పచ్చు. ఒక మాట బాగున్నామనే పలకరింపే కాదండి, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక టాపిక్ డిస్కషన్కి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తారు. ఏముంది ఆ మాటల యొక్క సారం ఏంటి? వారు మాట్లాడే మాటల యొక్క సారం లోకాన్ని ఉద్దేశించా, పరలోకాన్ని ఉద్దేశించా? ఎంతసేపు నిన్నైతే కనుక క్రిటిసైజ్ చేయటం, నిన్నైతే కించిపరిచే మాటలా, లేకపోతే కనుక ఉన్న స్థితిలో నిన్నైతే కనుక ధైర్యపరిచి నిన్ను ఆదరించే మాటలా? యేసుప్రభు పలికిన పలుకులు అందరికీ ఎందుకు ఇష్టమైనవి తెలుసా? తెల్లవారుజామునే అందరూ కూడా దేవాలయానికి ఎందుకు వచ్చేవారంటే కనుక కారణం చెప్తున్నారు. ఆయన దయగల మాటలకు అందరూ కూడా ఏమైరట, ఆశ్చర్యపోయారు కదా. ఆయన దయగల మాటలు అయితే కనుక వినటం కోసం అందరూ వచ్చారండి. ఈరోజు ఎదుటివాడు మీ ఎడల మాట్లాడే మాట్లాడి చెప్పండి. వాడిని ఎలా చూడాలనుకుంటున్నారు? వాడు పలికేటప్పుడు ప్రతిదీ, ఇప్పుడు ఇస్కరియోతు దగ్గరికి వస్తున్నాను, వాడు చెడ్డోడా మంచోడన్న సంగతి తెలియటం కోసం వాడిని గురించి ఉదాహరణలు ఉన్నాయి కదా. అంతకుముందైతే కనుక ఇస్కరియోతు దాని గురించి ఉదాహరణ ఏంటి? 12వ అధ్యాయం మనం యోహాను సువార్త చదివినా, లేకపోతే మత్తయి సువార్తలో చదివినా, లోకా సువార్తలో చదివినా, ఆ సమయంలో 16వ అధ్యాయం అయితే కనుక లోకా సువార్త మనం చదివాం అనుకోండి, అక్కడున్న మాటలు చదివేటప్పుడు అయితే కనుక ఆ రోజు యేసు ప్రభువు అయితే కనుక కుష్ఠరోగి అని సీమోని ఇంటికి వెళ్ళారు, భోజనాన్ని కూర్చున్నారు. ఈ సమయంలో మరియమ్మ గారు పట్టుకొచ్చి విలువైన అత్తరు యేసు ప్రభుకైతే నెత్తిమించి పోసేస్తున్నాడు. యేసు ప్రభు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటన, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాడు ఆయన. ఎందుకంటే అంతకుముందే ఆమె సహోదరునుకున్న లాజరు గారిని అయితే కనుక బ్రతికించాడు బేతనీయలో. సో అక్కడైతే కనుక నెత్తిమించి అత్తరు పోసింది. వెంటనే పక్కన్న ఇస్కరియోతుతో వెంటనే ఏమన్నాడు, ఏయ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, బుద్ధులేదే ఏంటి, ఇంత విలువైన అత్తరు తీసుకొచ్చి ఇలా నేలపాలు చేసేవేంటి, దాన్నే కనుక అమ్మితే, అది తీసుకెళ్ళి కనుక రసికులు కనుక ఇచ్చినట్టయితే, ఎవరైతే కనుక బ్రోతల హౌస్ నడుపుతారో వాళ్ళు కనుక ఇస్తే బోళ్ళతో డబ్బులు వస్తుంది మనకి, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే, ఆ పొడుపుసం పట్టుకొచ్చైతే కనుక నాకు ఇస్తే కనుక నేను 10 మంది బేదలకు దానం చేస్తాననేట్టు. పలికిన మాట ఏంటి? యేసు ప్రభుని అభిషేకించడానికి అక్కడైతే అత్తర్ను వాడారు. వీడేమంటున్నాడు, యేసు ప్రభుకి అర్పించిన అత్తరు ఏదైతే ఉందో అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అంటున్నాడు. దేవునికి చెల్లించేదానికి వెల కడుతున్నాడు వాడు. యేసు ప్రభు మీద ఏదైతే కనుక ప్రేమతో వాళ్ళు అర్పించారో దానికి విలువ కడుతున్నారు. ఇక్కడ కూర్చున్న మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలామంది ఎందుకమ్మా ప్రార్థన పేరు చెప్పి బోళ్ళంతా వేస్ట్, ఇంట్లో పనులు బోళ్ళని ఆగిపోయినాయి, ఆ పనులు అయిపోతుంది కదా, మీరేమో ఏదో సెలవు గెలవు అంటారండి. ఎందుకంటే ఆ రోజు ఓటీ చేస్తే కనుక మీకైతే కనుక 1200 రూపాయలు వస్తాయి కదా. ఇది నన్ను కూడా అయితే కనుక వెకతాళిగా మాట్లాడేవారండి చాలామంది. ఎప్పుడు చూసినా కానీ ప్రార్థన ఆదివారం అనుకుంటే కనుక కొంపలు మురిగిపోతాయి ఏంటి, ఈ శనివారం డ్యూటీ చేసేయండి, మీరు ఓటీ వస్తుంది, శనివారం చేసేయండి. ఇది ఆ టైంలో అయితే కనుక వాళ్ళు చెప్పే మాట్లాడండి నిజమా? అడిగి వెళ్తే కనుక టీఏబెల్ వస్తుంది కదా,
ఏమో నాకు ఎదురైన సంఘటనలు అండి, మీకు కూడా వస్తాయిగా. మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎందుకు అస్తమాను దేవుడు దేవుడు దేవుడు, ఒకసారి తలుచుకుంటే సరిపోదా? అంటే దేవునికి ఇచ్చే సమయాన్ని ఇప్పుడు నేను దేనిగా మార్చాలి? డబ్బులుగా మార్చుకోవాలి. ఎవరు ఆలోచన అది? ఇస్కరియోతుకి ఏముంది? నువ్వు దేవునికి ఇచ్చేది ఏదైతే ఉన్నదో అది నీ హృదయం అనుకున్నప్పుడు దానికి కూడా డబ్బులు కట్టేసే పరిస్థితి కదా. దానికి కూడా రేటు కడుతున్నారు వాళ్ళు. ఆ సమయంలో అయితే కనుక మేమేదో సాధిస్తాం, మీరంటే ఎప్పుడు అలా తిరుగుతారులే. నేనైతే కనుక ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నాను తెలుసా, ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటాను, నేను సమయానికి అన్నీ పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు కావాలనా, నేను ఎటు వెళ్ళను, నాకు దేవుడు లేకపోతే ఇంకోటి లేదు, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాను. కరెక్టే. ఈ శుభ్రమైన ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎప్పుడు తిన్నానా? చచ్చిపోయిన తర్వాత కూడా అయితే కనుక వెనకాల టపా కట్టేసి తాడేసి కట్టేస్తారు. వీడు చచ్చిపోయినప్పుడు అయితే కనుక తాడేసి లాక్కుంటూ వెళ్ళిపోతారు కదా. మా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. ఇందుకు అనవసరంగా కూలి మనిషిని పెట్టుకుని మరీ వెళ్ళాలా? మీరు మరీ దేవుని కొరకు కూలి మనిషిని కూడా పెట్టుకునే అవసరమా? ఇందుకు ఊరికే అక్కడికి వెళ్ళి కనపడొచ్చేసి దానికి ఒక కూలి వేస్ట్ కదా. వాళ్ళు పలికే పలుకులే అండి. ఇదిగో లోకంలో చాలామంది వాటిని వినేవాళ్ళే. డబ్బు సంపాదించాలి కదా, దేవుని సన్నిధికి వస్తే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది, వారికి వచ్చే లాభం పోతుంది. వీళ్ళందరూ కూడా ఎవరి జాతికి సంబంధించిన వాళ్ళు తెలుసా? ఇస్కరియోతు దాచికి సంబంధించిన వాళ్ళు. దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు, వాళ్ళు నీకు ఏదో చెప్తుంటే కనుక నువ్వు టెంప్ట్ అయిపోతున్నావు. నీ మనసులో లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ప్రేరేపిస్తుంటే కనుక నిజం అనుకుంటున్నావు. ఇస్కరియోతు మనసు అండి. యేసుప్రభు కాళ్ళు కడిగేటప్పుడు ఆఖరి రాత్రి బోధన చేసేటప్పుడు కూడా అందరికీ చెప్పాడట, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని. వాడు అక్కడే కూర్చున్నాడు కానీ ఏమాత్రం కిక్కురు మనకుండా చూస్తున్నాడు. యేసుప్రభు కాళ్ళు కడుగుతుంటే కడిగించేసుకున్నాడు. యేసుప్రభు రొట్టిస్తే కనుక తినేశాడు. యేసుప్రభు ద్రాక్షరసం ఇస్తే తాగేశాడు. అందరూ అలాగే ఉన్నారు. కానీ ఉలికిపాటు ఎలా ఉందో తెలుసా? ఇక్కడున్న వాళ్ళు అయితే కనుక నన్ను అయితే కనుక ఒకరు అప్పగించిపోతాను అనుకున్నప్పుడు పక్కన్న వాళ్ళు ఒకరినొకరు అడుగుతున్నట, ఎవరు? పేతురునేమో యోహాను, యోహాన్నేమో అంద్రేయ, ఒక్కొక్కరు అడుక్కున్నారట. కానీ హీరో గారు ఏమన్నారో తెలుసా? ఇస్కరియోతు గారు ఏమన్నారో తెలుసా? ప్రభా, నా మీద నీకేం డౌట్ ఏం లేదు కదా. అందరూనేమో ఎవరై ఉంటారు ఈ పాపం ఎవడో చేస్తాను వీళ్ళు అనుకుంటున్నారు. యేసుప్రభుని అడిగేంత ధైర్యం వాడికి లేదు. కానీ దొంగ అయితే మాత్రం ఆల్రెడీ తెగించేస్తున్నాడు, గౌరవం లేదు కదా. ఇప్పుడు యేసుప్రభు మీద వారికి ఉన్న గౌరవాన్ని బట్టి భయాన్ని బట్టి అడగటానికి భయమేసి సంశయించి వాళ్ళు అడుక్కుంటున్నారు. కానీ వీడేమంటాడు ఇక్కడ, వాయ్ నా గురించి నీకేం డౌట్ లేదు కదా అని ఇలా అడుగుతుంటే ఏమంటాడు యేసుప్రభు? నీకు తెలిసినా యోధా అన్నాడు. నీకు తెలిసినా యోధా అంటే ఎస్, అది మాట. ఒక్క మాట కనుక జాటితే కనుక నేనేంటో చూపిస్తానట్టుగా. సర్లే యోధా, నువ్వు చేయాలనుకున్నది ఏదో చేసేటే కనుక ఓకే బాయ్ చూస్తాను, చీరో బాయ్ వెళ్ళిపోయాడు. అక్కడ సిగ్గు ఎగ్గు లేకుండా వెళ్ళిపోయాడు. దొంగ ఎవడని మీరు అనాలనుకుంటే మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని ముంచేసే వాళ్ళు ఎవరు అనుకుంటే కనుక ఇలాగే ఉంటారు. వదినా ఎవరేమనుకున్నా కానీ నన్ను గురించి మాత్రం ఏమనుకోకే అన్నవాళ్ళు అన్నారు అనుకోండి. మామూలుగా అయితే కనుక మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇదేంటి ఇప్పుడు ఇలా అన్నారు, నేను కానీ తప్పు ఉందా ఏమో, ఎవరో చేస్తారు, అందరూ ఎక్కువైపోయారు కదా. మామూలుగా అడిగితే తప్ప సమాధానం చెప్పరు. దొంగడైతే కనుక వాడే పలకిస్తాడు. ఏంటి నన్ను గురించి అనుకున్నారేంటి, నా మొహం నీకు అలా కనపడుతుందా? ప్రాణం పోయినప్పుడు కూడా పైసా ఆశించే మనసునది కాదు ఇది. ఎందుకు ఈ డబ్బాలు? మీరు దొంగలను పట్టుకోవాలనుకుంటే కనుక ఇలాగే ఉండండి. నాకైతే కనుక ఏమీ లేదండి, నేను ఎవరి దగ్గర ఏమి ఆశించ, ప్రమాణపూర్తిగా దేవుడి మీద ఒట్టు, జాగ్రత్త అలాంటి వాళ్ళతో. మీరు దేవుడి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒట్లు పెట్టుకునేంత వరకు వస్తున్నారు. నీకైతే కనుక అందరూ ఒకలా ఉంటే కనుక వీడు వెరైటీగా ఉంటాడు. వీడు మాట్లాడినప్పుడు అయితే కనుక జాగ్రత్త. అంటే ఇస్కరియోతు దాన్ని ఎలా కనిపెట్టాలని కనుక మీరు అనుకునేటట్టయితే జస్ట్ అయితే కనుక దేవుడు చెప్తున్న మాట. పైగా అందరూ ఇక్కడ ఉన్నారు, వాడు వెళ్ళిపోయాడు, ఒక్కడే సెపరేట్గా ఉన్నాడు. వెళ్ళిపోయినాడైతే కనుక అర్ధరాత్రిగానే మళ్ళీ వచ్చాడు. వాడు వెళ్ళిపోయినట్టు ఉండొచ్చుగా, వాడికి ఇష్టం లేదు. శిష్యుల్ని తీసుకుని యేసుప్రభు అక్కడికి వచ్చాడు. అర్ధరాత్రి సమయం పడుకుంటారు. యాక్చువల్ రూల్ ప్రకారం పడుకోవాలి. యేసుప్రభు అంటే ప్రార్థన చేసుకుంటాడు కానీ వీళ్ళు పడుకుంటారు. వీళ్ళందరూ పడుకున్నప్పుడు మళ్ళీ పనిగెత్తుకుని ఎత్తుకొచ్చాడు వాడు. అప్పటి వరకునేమో యేసుప్రభుతో పాటు శిష్యులతో పాటు సావాసం చేసిన వాడు ఇప్పుడు కూడా ఎవరిని తీసుకొచ్చాడు? ఈరోజు మీరు దొంగలని పట్టుకోవడం కోసం ఒక్కటే మాట, అప్పటి వరకు మీ సహవాసంలో ఉన్నవారే, మీరు కూడా నా వారే అని మీరు నమ్మారు కూడా. వాళ్ళని ప్రేమించడానికి గల కారణం నాతో పాటు ఉన్నారు కదా. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, మీరైతే కనుక అంతం వరకు నాతో పాటు ఉన్నవాళ్ళు మీరు. చూడండి ఈ మత్తయి సువార్తలో లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. నేను చదువుకున్న పాఠ్యభాగం కదా. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం.
గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. 28, 29 చూడండి అక్కడ. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. దేవునికి ఎవరైతే ఇష్టమవుతారో, నేను గొప్ప, నేనైతే కనుక ఆ దేవునికి ఇష్టం, లేకపోతే యేసు ప్రభుకి నేనైతే కనుక ఫస్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని ఎవరన్నా అనుకున్నారనుకుంటే ఒక్కటే మాట. మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు అయితే కనుక కొంతమంది వ్యక్తులను చూసుకున్నప్పుడు వారికి నేనే లెఫ్ట్, నేనే రైట్ అన్నట్టుగా మాట్లాడతారు. భర్త దగ్గరికి వచ్చినా, భార్య దగ్గరికి వచ్చినా, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా, లోకంలో మనుషులు, అధికారులు, నాయకుల దగ్గరికి వచ్చినా నేను ఎంత చెప్తే అంత నన్నైతే కనుక బాగా చూస్తారని చాలామంది పొగుడుకుంటూ ఉంటారు. నిజమే, మీరు చెప్పేది కనుక నిజమవ్వాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరినైతే కనుక గొప్ప చేసి ఆ గొప్పవాని పక్కన నేను ఉండాలని కోరుకుంటున్నారో, మీరేం చేయాల్సిన పని అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు, నా శోధనలతో కూడా నాతో కూడా ఉన్నవారు మీరు ఎవరి శోధనలు అయితే కనుక వారు తోడుగా ఉంటారు. అంటే వారి కష్టకాలంలో కనుక మీరున్న రోజున, వారి ఆపత్కాలంలో మీరున్న రోజున తప్పకుండా వారి దృష్టిలో మీరే గొప్పడు. నన్ను అడిగారు అనుకోండి, సపోజ్ పాస్టర్ గారండి మీ పక్కన, కుడి పక్కన, ఎడం పక్కన కూర్చోవాలి, స్టేజ్ మీద మేమే కూర్చోవాలి, పాటలు కూడా మేమే పాడాలి. కొంతమంది ఉంటారండి, కొంతమందికి అయితే అలాంటి ఆలోచన ఉంది. అప్పుడు నా వరకు వస్తే కనుక యథార్థంగా మాట్లాడితే ఏం చెప్పాలి? ఇక్కడ కూర్చున్నప్పుడైతే కనుక నేను అందరి ఏళ్ళలో ఒకలా ఉండాలి కనుక ఒకళ్ళు మౌనం ఉండిపోతారు అనుకోండి. మామూలుగా మాట్లాడితే నా మనసులో వరకు వస్తే కనుక ఏముంటుందో తెలుసా? నా కష్టకాలంలో, నేను కన్నీరు కార్చే కాలంలో, ఆకలితోనో, రోగంతోనో, బాధల్లోనో, ఆపదల్లోనో, అవస్థలో ఉన్నప్పుడు కొంతమంది నాకైతే కనుక దగ్గరుండి సహాయము చేశారు. ఆ దగ్గరుండి సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కొరకు నేను ఎల్లప్పుడూ కూడా రుణస్థుడిగా ఉండాలి. నాకు ఆపత్కాలం ఉన్నప్పుడైతే కనుక తొందరపడి నేను ఏదైనా చేసుకోకుండా చూసిన వాళ్ళు ఉన్నారు. నాకేమీ కాకుండా అయితే కనుక కాపలా కాసిన వాళ్ళు ఉన్నారు. నన్ను ధైర్యపరిచిన వాళ్ళు ఉన్నారు. నా చేతిలో ఏమీ లేకపోతే కనుక నా గుప్పిటినింటిగా డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేనున్నానని చెప్పి కుటుంబీకులో మరొకరు ఎవరు నాకు సహాయం చెప్పినా అడుగడుగునా కూడా అయితే కనుక నాతో పాటు కలిసి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ మాత్రం ఈ స్థానం మాత్రం చెడిపోతుంది. ఏమైనా జరిగినవండి, ఒకళ్ళు ఆ రోజు సహాయం చేసిన వాళ్ళు ఈరోజు శత్రువులు అయినప్పుడు కూడా, ఈరోజు దూరంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్థానం మాత్రం పోతుంది. ఎందుకంటే వాళ్ళ నమ్మకస్తులు. నా కష్టకాలంలో ఎవరైతే నాకు తోడుగా ఉన్నారో నా దృష్టిలో వాళ్ళు నాకు వాళ్ళు నమ్మకస్తులు. ఆ నమ్మకస్తులు మనం ఏం చేయాలట? ప్రేమించాలి. ఇది శాశ్వతం ఉండే ప్రేమ అండి. ఒకరి ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒకరి కనుక అనుకునేటట్టయితే మీ వరకు వస్తే మీకు ఎవరు ఒకరి కనుక ఇష్టలు అవుతారు, మీ దగ్గర అయితే కనుక ఆ స్థానాన్ని ఎవరు కొట్టేయాలని చూస్తారు. నేను అనుకుంటాను మీ దగ్గర అయితే కనుక నాకు స్థానం ఉండాలి, మీ మనసులో నేనే చూసుకోవాలి, మీరైతే నాకే గౌరవం ఇవ్వాలని కోరుకుంటారు. అనుకున్నంత మాత్రం జరగదండి. మీ కష్టకాలంలో నేను తోడుగా లేను. మీ ఆపదలు ఏంటో, మీ అవసరతలు ఏంటో నేను ఎప్పుడు చూడలేదు. ఊరికే వచ్చి కొద్దిసేపు మేకప్ వేసుకుని మీ దగ్గర ఒక పాట పాడి వాక్యం చెప్పి వెళ్ళిపోతే కనుక దానివల్ల ప్రయోజనం లేదు. అలా కాకుండా మీ జీవితంలో నేను కల్పించుకుంటే, మీ కష్ట నష్టాల్లో నేనుండి కనుక మీకు కనుక ఒక ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి వస్తే ఎప్పటికీ పైకి చెప్పకపోయినప్పుడు కూడా మీ హృదయాల్లో నాకు స్థానం ఉంటుంది. మీ భర్తకైనా అంతే, మీ భార్యకైనా అంతే, మీ బిడ్డలకైనా అంతే. ఎవరైతే కనుక మన శోధనలో మనతో పాటు ఉన్నారో వారికి ఎప్పటికీ ఉన్నతమైన స్థానం ఉంటుంది కదా. ఇప్పుడు ఇస్కరియోతు దగ్గరికి వచ్చామనుకోండి సపోజ్, అప్పటి వరకు యేసుతో ఉన్నవాడు ఎప్పుడైతే డబ్బులు వస్తాయనుకున్నాడో ఇప్పుడు యేసు ప్రభుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారట? ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాజకుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి కూడా ఎవరిని తెచ్చుకున్నాడు? ఇప్పుడు నిన్నటి వరకు మీ పక్కన ఉన్నవాడే ఇవాళైతే కనుక మా బంధువులని చూపిస్తున్నాడు. ఒకప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒంటరిగా మీ కొరకు బతుకుతాను అనుకున్నవాడు ఇప్పుడు రక్త సంబంధికులు పట్టుకుని మా అన్నయ్య, మా తమ్ముడు, మా తల్లి, మా తండ్రి, మా బంధువులు, చుట్టాలని ఇప్పుడు వాళ్ళతో మీకు కనబడుతుంటే కనుక ఇప్పుడు దగ్గర దూరమా? ఇప్పుడు ఇస్కరియోతు కూడా జనాంగాన్ని వేసుకుని వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరోడు అనుకోవాలా, దూరస్తుడు అనుకోవాలా? తాను మాత్రం ఏమన్నా తెలుసా? హాయ్, హలో, ఇది అక్కడ దగ్గరికి వచ్చేతే కనుక అన్నీ బోధకుడా నీకు శుభము కదా. ఏదో ఒకటి విషయం చెప్పేటప్పుడు కూడా అర్ధరాత్రి గుడ్ నైట్ చెప్తాడో లేకపోతే కనుక మరి ఏం చెప్తాడో తెలియదు. కానీ ఆ టైంలో ఆడికి వచ్చేతే కనుక పైగా ఎంతగా యేసు ప్రభును కొనియాడుతున్నట్టున్నాడు అనుకుంటే బోధకుడా నీకు శుభమని చెప్పి అర్ధరాత్రి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. అంటే ముద్దు పెట్టుకున్నంత మాత్రం చేత మనకి మేలు చేసేవాడనా? ముద్దు పెట్టుకున్నంత మాత్రం చేత సంసోనుని అయితే కనుక దెలీలా ఎక్కడ పడుకోబెట్టుకుందో తెలుసా? సహజంగా భార్యాభర్తల మధ్యన మాత్రమే అలాంటి అనుబంధం ఉంటుందండి. కొంతమంది భార్యలు అది కూడా చేయరు కూడా. చెక్కలికెళ్ళి పెడుతున్నారో మరొకటి తప్పుకోండి అంటారు. కానీ ఆమె అయితే మాత్రం చక్కగా తన తొడ మీద అయితే కనుక సంసోనుని పడుకోబెట్టుకొని చక్కగా జో కొడుతున్నట్టుగా బుజ్జగించినట్టు చేసింది. పడుకున్నాడు, ఆదమరిచి పడుకున్నాడు సంసోను. ఆ పడుకున్నవాడిని పడుకున్నట్టయితే కనుక పైన ఉన్న జుట్టు కత్తిరించింది. జుట్టే కాదు, తను పేకోసేసినట్లు లెక్క. నీకేదో ప్రేమగా చూశారు, ముద్దులు పెట్టారు, కౌగులించుకున్నారని దయచేసి నమ్మకండి. ఏ మనిషిని ఎందో మీరు నమ్మిక ఉంచుకోండి. స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని
నమ్ముకోవద్దు. ఎంత అంటే కనుక మీ కౌగిట్లో ఉన్న వారి ఎడల కూడా మీరు జాగ్రత్త వహించండి. వారు నమ్మదగిన వారు కాదు. మీరేమో తెలియకుండా వాళ్ళని ప్రేమిస్తున్నారు. దలీలాన్ని ప్రేమిస్తున్నాడు సంసోను, ఆమె నమ్మదగినది కాదు. మీరు నమ్మకస్తుల్ని ప్రేమించండి. మీ కొరకు ప్రాణం ఇచ్చే వాళ్ళని మీరు ప్రేమించట్లో తప్పలేదు. మీ కొరకైతే కనుక మీ శోధనలో కలిసి ఉండేవారితో ఉండండి. ఆన్ అండ్ ఆఫ్ ఉంటారు కొంతమంది. హెచ్చొస్తే హెచ్చు, తగ్గొస్తే తగ్గు. వాళ్ళ కనుక మూడు సరిగా ఉందనుకోండి, మనం వద్దనుకున్నా కానీ ఈ బాబాయ్ నెత్తిమించి మాత్రం పోషిస్తూ ఉంటారు మనకి. వాళ్ళ కనుక సరిగా లేదనుకోండి, మనసులో ఏదో ఒక దురాత్మ సౌలుకి ప్రవేశిస్తూ ఉంటుందండి. ఆ సమయంలో ఉన్న ఆకలితో గిలగిలి ఆడిపోతున్నప్పుడు కూడా పొరపాటున మనం ఇంకా కూడా చూడరండి. ఇలాంటి వాళ్ళ వల్ల కాదు, నమ్మకస్తులు కాకపోతే వదిలేయండి. అలాంటి వారిని అయితే కనుక ఎప్పుడు కూడా పొరపాటున మీరు దగ్గర తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు అలాంటి వాళ్ళు ప్రయత్నించకండి. నమ్మకస్తులు అంటే కనుక ఏం జరిగినప్పుడు కూడా పేతురు తొందరపాటేనండి. ప్రభువా నీకోసం మరణానికి కూడా దగ్గరికి వస్తానండి. నిజంగా పేతురు కనుక ఆ నమ్మకం ఉందండి. యేసంటే కానీ నిజంగా ప్రేమ. శిష్యులందరూ పారిపోయినప్పుడు కూడా యేసు ప్రభుని తీసుకెళ్ళి అక్కడ ప్రధాన యాజకులు ఇంటికి తీసుకెళ్ళిపోతే ఏదో ఒక విధంగా దాక్కునో లేకపోతే మరొక ముఖం మీద ముసుకేసుకునో వెళ్ళడే లేదా? ప్రేమ ఉన్నవాడు ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ కనపడలా. పేతురు గురించి మాత్రం అక్కడ రాయబడిందండి. మిగతా 10 మంది శిష్యులు ఎటు పారిపోయారో తెలియలేని పరిస్థితి అక్కడ. కానీ తానైతే మాత్రం అక్కడ వరకు వెళ్ళాడు. యేసుని అలా చూస్తూ కూర్చున్నాడు. యేసు నిలువుగాళ్ళ మీద నుంచుంటే కనుక ఏం చేయాలి తెలియక ఆ సైనికులతో కలిసి మంట దగ్గర వచ్చి మంట కాచుకుంటా వాడికి అనుమానం రాకుండా యేసుకి ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు. ప్రేమ అండి. కానీ లోకంలో మనుషులకైతే అలా లేదు. అన్నీ ఉన్నంతసేపు అనుకోకుండా మన మీద నింద పడితే చాలు, మన గురించి ఏదైనా చెడు ప్రచారం జరిగితే చాలు, మన ఒంట్లో రోగం వస్తే చాలు, మన కుటుంబంలో కలత వస్తే వెంటనే బాబాయ్ అక్కడికి వెళ్ళకండి, మీరు ఆ ఇంటికి వెళ్ళకండి, పిల్లల్ని చంటి పిల్లలను కూడా చివరికి అక్కడికి వెళ్ళకుండా ఆపేసే పరిస్థితి వస్తుంది. ఏం చేద్దాం? నమ్ముదామా? ప్రేమిద్దామా అలాంటి వాడిని? వారికి మన దగ్గర చోటిస్తే ఏదో ఒక రోజు మన కీడును కోరుకుంటారు. వాళ్ళు మన ప్రాణాన్ని తీసే పరిస్థితికి వస్తుంది. ఎంతగా అనుకున్నప్పుడు మీరు చదువుకున్న 2వ పాఠ్యభాగం, నవీన చదివిన పాఠ్యభాగానికి ఒకసారి అండి. 41వ అధ్యాయము కీర్తన గ్రంథం 5వ వచనం నుంచి చదువుతున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కనుక కొద్దిపాటి బుద్ధి, కొద్దిపాటి తెలివి, కొద్దిపాటి జ్ఞానం, మీరు కనుక ఒకరి కనుక వివేకాన్ని కనుక తెచ్చుకున్నారనుకోండి, ఏడవలసిన అవసరం ఉండదండి. నా బ్రతుకులో నన్ను మోసం చేశారు అనే పరిస్థితి రాదండి. ఎవరో కూడా దానికి దొరకకుండా తప్పించుకునే ఛాన్స్ వస్తుందండి. వాళ్ళు నవ్వుతున్నారు కదా, ముద్దుల మీద ముద్దులు పెడుతున్నారు కదా అని కంగారు పడకండి. మేలు కోరైతే కనుక స్నేహితుడు గాయములు చేస్తాడు, మరి పగవాడైతే లెక్కలేని ముద్దులు పెడతాడు. ఆ సంగతి మీకు అర్థం కాక వాడు పెట్టే ముద్దులే బాగున్నాయి అనుకున్నాడు కానీ వాడు వెనకాల తవ్వి గోతుల గురించి ఎవడో పట్టించుకోవట్లా. వారు ముద్దులు పెడుతున్నారండి, కానీ ఎదురుగా ఉన్నవాడు నీ చంప మీద కొడుతుంటే కనుక ఇదేంటి అనుకున్నారని. కానీ నిన్ను మాత్రం కొట్టి నీ భవిష్యత్తును గురించి అయితే కనుక శ్రద్ధ తీసుకునేవాడు నిజమైన వాడు అవుతాడు. యథార్థవంతుడు ఎప్పుడు కూడా నీ ముఖస్థుతి చేయడం, నిన్ను పొగిడే పరిస్థితి రాదు. వాడు అవతల వాడు పగవాడైతే కనుక నీ ముందైతే కనుక నిన్ను ఆకాశానికి ఎత్తేసినట్టు మాట్లాడతారు. నిన్నైతే కనుక ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నట్టు నిజమనుకున్న భ్రమ, ఆ భ్రమలోనే చివరికైతే కనుక బుక్ అయిపోతారు. చూడండి, ఇక్కడ 5వ వచనం చదువుతున్నప్పుడు, అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలు ఆడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చునో వారి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటి? చనిపోతే వీరికి కలిగే లాభం అండి. దావీదు చనిపోవాలని ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు తెలుసా? దావీదు చనిపోవడం కోసం రాజైన దావీదు తన కష్టార్జితం ఎవరి ప్రమేయం లేకుండా కేవలం దేవుని కృపను బట్టి దేవుని దృష్టిలో యోగ్యుడయ్యి ఇజ్రాయేల్ దేశానికి రాజు అయ్యాడు ఆయన. ఇది కుటుంబాన్ని బట్టి రాలా, తల్లిదండ్రులు బట్టి రాలా, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు బట్టి రాలేదు. కేవలం తాను తనుకున్న విశ్వాసం, దేవుడు చేసిన మేలు. కానీ ఇప్పుడు ఇతను చనిపోతే కనుక అబ్షలోముకి రాజ్యం వస్తుంది. వాడు ఆలోచనది, మా నాన్న ముసలాడు అయిపోయాడు, చేదస్తం పెరిగిపోయింది, చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. కుదరలేదు అనుకున్నప్పుడు చంపేద్దాం అనుకున్నాడు. 2వ దశలో అదోనే వచ్చినప్పుడు కూడా అతను కూడా ఏమనుకున్నాడు, ఇక మా నాన్న మన మంచం మీద ఉండిపోయాడు, ఇక లేవలేడు, ఇక మా నాన్న లేవనిన్నప్పుడు ఇక రాజ్యం నాదే కదా, నన్ను రాజుని అయిపోతున్నాను. అడగను కూడా అడగట్లేదండి. మరి నాన్న నేను రాజు కావాలనుకుంటున్నాను, నేను రాజు అవ్వాలనుకుంటున్నాను, మరి నీ ఒపీనియన్ ఏంటి, నన్నైతే రాజును చేయనన్నా అడగలగా. అడగను కూడా అడగరండి వాళ్ళు. నీ స్థానం ఇక నెత్తుకు లేవలేవు కదా, ఇక రోగం వచ్చేస్తుంది, నువ్వు మంచి లేవలేవు, ఇంక ఇంటి నుంచిటే. మాకు తెలుసమ్మా, మొన్న మా అత్తగారి ఊర్లోనూ ఒక అతనికి సేమ్ ఇదే, 3 నెలలు ఉన్నాడు అంతే. ఈ 3 నెలల తర్వాత ఇంకంతేనమ్మా, ఇక ఆ రోజు వరకు మంచి లేవలేదు సుమా, తినటం కూడా లేదు, మనిషి ఎండిపోయాడు, ఇలా అయిపోయాడు. ఏది ఈ వ్యక్తి దగ్గరికి మంచం మీద రోగంతో ఉన్నవాడి దగ్గరికి వచ్చి ఏ మాట మాట్లాడతారో, వీడి చావు ఎలా ఉంటుందో పరమ భయంకరంగా వివరించి చెప్తూ ఉంటారు. ఇది ఎక్కడ గొడవ?
నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చాలి. చచ్చిపోతాను కరెక్టే, చావు. ఇప్పుడు చావు అనే మాటకు వస్తే ఏమవుతుందండి? అందరం చనిపోతాం కదా. మీరు నేను ఒకటే అడుగు ముందు, అంతే. ఏం పెద్ద తేడాలు ఏముండవు. అక్కడ వచ్చినప్పుడైతే కనుక పోన్లే, ఇవన్నీ ఏమైంది, దేవుణ్ణి నమ్ముకో. నీకు దేవుడు ఆయుష్ కల్పిస్తే తప్పకుండా ఉంటావు. లేదనుకుంటే దేవుని నామాన్ని స్మరించుకో, హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్ళిపో. ప్రార్థన చేద్దాంరా. దేవుడు తలుచుకుంటే కనుక రోగం తగ్గటం ఎంతసేపు, దేవుడు తలుచుకుంటే నీకు పరలోకం ఇవ్వటం ఎంతసేపు. ఆ దేవునికి నువ్వు మొరపెట్టుకో. ఇది కదా పలకాల్సిందే. వాస్తవంగా నీకు రాకూడదు రోగం వచ్చేసింది ఏమో, ఇది చాలా ప్రమాదం. 1,000,000 మందిలో ఒకరికి వస్తుందట, అది నీకు వచ్చింది. ఇక దీనికి మందు లేదట, దీనికి మందు లేదట, అయిపోతావు ఇంకా. ఇదేనా చెప్పేది అక్కడ? నేను అనట్లేదండి, ఇది రాయబడిన మాట అలాగే ఉంది అక్కడ. వాడు 3,000 సంవత్సరాల క్రితం అయితే కనుక దావీదు గారు అయితే కనుక ఆ మాట పలికేటప్పుడు అన్నాడు, చూడు, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. వాడు హృదయము పాపము పోగు చేసుకొనిచున్నది అన్నాడు. అంటే వాడు హృదయంలో ఏం చేస్తున్నాడు? ఇదిగో పూలు పట్టుకొస్తారు కదా, ఇలా పట్టుకొచ్చితే కనుక మీరేంటంటే తొందరగా మీరు కోలుకోవాలి. ఇంగ్లీష్లో అయితే కనుక గెట్ వెల్ వెరీ సూన్ అని చెప్పి అలా ఇచ్చి, ఫ్రూట్స్ కూడా ఉంటాయండి పక్కన, యాపిల్స్ అవన్నీ కూడా పట్టుకొచ్చితే కనుక ఇచ్చి, ఏమో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి నిజంగా. ఏమో బాబు నేను ఉండలేను కూడా, ఈ హాస్పిటల్ అంటేనే నాకైతే కనుక పడదు కూడా. మీరైతే కనుక త్వరగా కోలుకొని త్వరగా వచ్చేయాలి. మీకోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాం. మాట బయటికి, లోపల ఒరే ఇంకా అయిపోయారా నువ్వు, ఇంకా గొడవ ఎందుకు, ఇంక నేను చూసింది ఆఖరి చూపు ఇదే అనుకుంటా, ఇటు నుంచి నువ్వు ఇటే వెళ్ళిపోతావు, నీకు ఉన్నదంతా కూడా మేమే కొట్టేస్తాం, నీకున్న ఆస్తిపాస్తులు మేమే దోచేసుకుంటాం, ఇంటికి వెళ్ళి పని చేసుకుంటాం కదా. ఒకడు చూడవస్తే కనుక చేతులు అయితే కనుక ఫ్లవర్ బొకే ఉంది, వాడు చూడవస్తే కనుక ఫ్రూట్స్ పట్టుకెళ్తారు. ఓదార్పు యాత్రలు మాత్రం బాగా చేస్తారు. మనలో అయితే కనుక చాలామంది అవతల వాడికి ఏం మేలు చేస్తారో తెలియదు కానీ టీలు తాగడానికి, టిఫిన్లు చేసేటానికి, వాడు పడుకున్న మంచం మీద ఎక్కేసి కూర్చోవడం కోసం వీటికి మాత్రం బాగా చేస్తారు అంటున్నాడు. ఒకడు చూడవచ్చిన ఎడల వాడు తన హృదయంలో ఏం చేసుకున్నాడు? ఇక అయిపోయాడు. ఎన్నాళ్ళు ఎగిరిగిరి పడ్డాడు, పోతాడు. అప్పుడు అసలు నోటికి అదుపు ఉండేది కాదండి. ఎవరిని ఎంత బాట అంతా అట్ట అనేసేవాడు. నన్ను ఎప్పుడు కూడా తిట్టేవాడు. దేవుడైతే ఇక్కడ చక్కగా వేశాడు. హృదయంలో ఏమైపోతుంది? పెదాల మీద ఏమొస్తుంది? పెదాల మీద ఏమొస్తుంది? ఇస్కరియోత అలాంటి మనస్తత్వం కలిగిన వాడు. బోధకుడానికి శుభమని చెప్తున్నాడు, కానీ వాళ్ళతో అయితే కనుక వచ్చి పట్టుకొని అన్నారు. ఒక్కసారి మీద పడిపోయినట్టు యేసుప్రభు మీద పట్టేసుకున్నారు వాళ్ళు. ఆడు వచ్చింది దేనికోసం? మేలుక కీడుక? నిన్ను పలకరించే వాళ్ళు మేలు కొరక కీడు కొరక? ఈరోజు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నీ క్షేమాన్ని కోరేవాళ్ళ, నీ నాశనాన్ని కోరేవాళ్ళ? ఇక మీరు ఎప్పటికీ బుద్ధిహీనులుగా ఉండిపోతే ఇంకెప్పుడు తెలివి తెచ్చుకుంటారు? ఉండండి, స్ట్రిక్ట్గా ఉండండి, కఠినంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఎందుకు తుమ్మితే ఊడిపోయి ముక్కో ఇది అంటారు కదా, అది అంత్య నింద కంటే కూడా ఆదిలోనే వేసేసేయండి. ఎందుకు గొడవ? వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా కానీ మనకు విరోధంగానే ఉంటారు, మనకి కీడు కలిగించేవాళ్ళు, వీళ్ళు నమ్మకస్తులు కాదు అన్న సంగతి తెలిసిపోతే ఎందుకు కొన్నాళ్ళు ఉంచుకుని అప్పుడు ఎందుకు పంపించడం? అదేదో ముందులోనే అయితే తోసామనుకోండి, గొడవ లేదు. మీరు చేసే పని అయితే మీరే పామునైతే కనుక పెంచి కాటేసే సమయంలో అయితే కనుక దాన్ని తోలేసేట్టుంటే ఎందుకు? ఓ కుక్క కనుక అయితే కనుక మీరైతే కనుక భోజనం పెట్టి దాన్ని పెంచి ఏదో ఒక రోజున మీ చేతిని అది కనిపించుకుంటే కనుక ఏంటి దానివల్ల యూస్ ఏంటి? లోకంలో మనుషులు అయితే కనుక ఇలాంటి వారు ఉన్నప్పుడు వారిని గురించి కొద్దిపాటి ఆలోచన ఉండి జాగ్రత్త పడరా. ఒకడు చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాడు హృదయం పాపం పోగు చేసుకుని వచ్చినది. వాడు బయలు వెళ్ళి వీధిలో దానిని పలుకుచున్నాడు. ఎరా చూడడానికి వెళ్ళావు కదా, ఎలా ఉన్నాడు ఆయన అన్నారు. ఇక అంతకంతే, ఇంకా అటు నుంచి అటే అంతే అయిపోయింది, ఇంకా బతికి అయిపోయింది, ఇంకా రాలేడు. అబ్బో పెద్ద రోగం, అది చాలా పెద్దది. అసలు ఎన్నాళ్ళు బతికాడంటేనే గొప్ప బాబోయ్. ఇది బయటికి వెళ్ళి హాస్పిటల్ ఏం చెప్పాడు? కిందకు వస్తే నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు, నశింప చేయవలని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది, వారు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. అందులో ఎవరున్నారంటే నా మీద ఇలాంటి కుట్ర చేసి నాకు ఇంత దుఃఖాన్ని హానిని కలిగించే వాళ్ళు ఎవరున్నారనుకుంటే అప్పుడు చెప్తున్నాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు. విహితుడు అంటే స్నేహితుడు అని, చెలికాడు అని అర్థం. ఇస్కరియోతు ఎవరు? చెలికాడు. యేసు ప్రభు సంబోధించింది అది మీ భాషలో విహితుడు అంటారు. ఆ విహితుడు ఎవడు? నా ఇంట భోజనము చేసినవాడు. యేసు ప్రభుని చంపేయడానికి ముందు కూడా, అమ్మేయడానికి ముందు కూడా ఇస్కరియోతు ఎవరితో కలిసి భోజనం చేశాడు? యేసు ప్రభుతో భోజనం. మీ వాడు కూడా అంతే. ఈ దొంగ మెట్టలు ఎవరైతే ఉన్నారో, మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఎవరైతే ఉన్నారో వారు మీతో పాటు కలిసే ముద్ద తింటారు. మీరు పెట్టిన ముద్ద తింటారు, చివరికి మీ చేతినే వాళ్ళు కరిచేస్తారు. మీ చేతి ముద్దనే తిన్నవాళ్ళు, మీ వలనే వాళ్ళు బ్రతుకు బాగుపడింది. మీరిచ్చిన దానితోనే వాళ్ళైతే కనుక కొద్ది గొప్ప స్థితికి వచ్చారు. కానీ అన్నీ పొందుకున్న తర్వాత వాళ్ళే మిమ్మల్ని కరిచేస్తారు, వాళ్ళే మిమ్మల్ని కరిచేసే పరిస్థితి వస్తుంది.
నా విహితుడే నాతో పాటు భోజనము చేసిన వాడే నన్ను తన్నుటికే తన మడిమను ఎత్తారు. ఎవరో అయితే కనుక బాధపడకపోతాను, కానీ చివరికి నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాడే నన్ను అప్పగిస్తే నేనేం చేసేది? యేసుప్రభు వారి బాధ ఎవరికి చెప్తాం? 3.5 సంవత్సరాల పాటు యేసుప్రభుతో ఉన్నాడా? యేసుప్రభు చెప్పిన మాటలన్నీ విన్నాడా? యేసుప్రభు చెప్పిన అద్భుతాలు సూచక్రియలు అన్నీ చూస్తాడా? మహత్కారాలు అన్నీ చూస్తాడా? పైగా యేసుప్రభు అయితే కనుక ఇద్దరిద్దరిగా అయితే కనుక వాళ్ళు సేవకు పంపించాడు. ఆ పంపించినప్పుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాలు ఏంటి తెలుసా? వారు దెయ్యంలను వెళ్ళగొట్టేంత అధికారం కూడా వాళ్ళకి ఇచ్చాడు. అందులో ఇస్కరియోతుతో కూడా చేశాడు. దెయ్యాలని వెళ్ళగొట్టే అధికారం కలిగిన ఇస్కరియోతులోకి ఇప్పుడు ఎవరు దూరిపోయారు? ఆ దెయ్యమే వచ్చి దూరిపోయారు. ఏదో సామె చెప్పినట్టయితే కనుక లోకంలో ఏదో పాము కాటుకు మంత్రం వేసేవాడు దేని మీద పోయాడట? ఆ పాము కాటుకే పోయాడని చెప్పి లోకంలో సామెత ఉంటుంది. ఇలాగా ఉంది. నీతులు మనమే చెప్పొచ్చు. కొన్ని సందర్భాలు అందరికీ నీతులు చెప్పిన వాడే చివరికి అయితే కనుక బేకారుగా పోయే పరిస్థితి వస్తుంది. అంతా బ్రతుకు ఇంటి వెనకాల చచ్చాడని వారిని గురించి అందులో యేసుప్రభు ఒక మాట అంటాడు, ఆ మనుష్యుడు పుట్టకపోయి ఉండని ఎడలా అతనికి మేలు కదా అని. ఈరోజు మన దగ్గరికి వచ్చిన, మన చుట్టూ నా దగ్గరికి వచ్చిన యేసుప్రభుని నేర్చుకోండి. ఆయన చూసి మీరు అర్థం చేసుకోండి. యేసుప్రభు సిలువలో చనిపోయాడు అనుకుంటే చేతకాక కాదండి. అసలు లోకంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ బ్రతుకులో నీకు దుఃఖము ఏడుపు రాకుండా ఉండాలంటే నువ్వు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఎవరిని చూస్తే మనకి అర్థమవుతుంది? యేసును చూసి ఉదాహరణగా తీసుకోండి. ఇంతకీ యేసుప్రభు చావుకు కారణం ఎవరు అంటే కనుక మొట్టమొదటి ఎవరవుతాడు? తనతో పాటు కలిసి భోజనం చేసిన స్నేహితుడే. యేసుప్రభు శిష్యుల్లో ఒకడు అనుకున్నవాడే చివరికి యేసుప్రభుని అప్పగించేశాడు. దేనికోసం అంటే కనుక డబ్బులకి ఎక్కువ కృతి పడిపోతారు. ఈ లోకమైతే కనుక దేనికి దాసోహం అంట? డబ్బుకు లోహం దాసోహం కదని ఒక మాట వచ్చింది. డబ్బుకి కానిదంటే ఏమీ లేదు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ అంతే. ఆ డబ్బును గురించే కొన్ని సందర్భాలు యేసు ఎవరో కూడా మాకు తెలియదని చెప్పే పరిస్థితి వస్తుంది. ఆ యేసును నమ్ముకోవటం కంటే కనుక అమ్ముకునే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి అలాంటి శోధనలకు మీరు చిక్కుకోకండి. చావైనా బ్రతికేనా లోకంలో ఉన్నంత కాలం అయితే కనుక నేను యేసును నమ్ముకున్నాను, ఆయన చిత్తానుసారంగా జీవిస్తాను. ఆ యేసును బట్టి నేను బ్రతుకుతున్నాను కనుక నా జీవితం అయితే మాత్రం రేపటిదైనా పరలోకంలోకి చేరుకునేటట్టుగా నాకు పరమార్థం దక్కేటట్టుగా నేను యేసును నమ్ముకున్నానని జీవించాను. తొందరపడి ఏమాత్రము కూడా మీరు జారిపోయారా ఒక ఇస్కరియోతును పోలిన వారు అవుతారు. 3.5 సంవత్సరాల పాటు యేసుప్రభుతో పాటు ఉన్నాడు. యేసుప్రభు కూడా అతనికి ఆఫర్ ఇచ్చాడు తెలుసా? నా శోధనలో మీరు నాతో పాటు ఉన్నారు కనుక మీ అందరికీ మీ 12 మందికి ఏముంటుంది? పరలోకంలో 12 సింహాసనాలు ఉంటాయి కదా అన్నాడు. మనకు కూడా దక్కని అరుదైన అవకాశం. ఆ పరలోకంలో 12 సింహాసనం మీద మీరు కూర్చుంటారని చెప్తే లాస్ట్ 11th అవర్ అనుకుంటే కనుక ఆ సమయంలో ఇస్కరియోతు డమ్మును పడిపోయాడు. ఇస్కరియోతు కూడా ఒక సీట్ ఉంది అక్కడ. దేవుడైతే కనుక ప్రేమతో అక్కడ సింహాసనం ఏర్పాటు చేశాడు. కానీ పోగొట్టుకున్నది ఎవరు? నోటు వరకు వచ్చిందే పోగొట్టేసుకున్నది ఎవరు? ఈరోజు ఇస్కరియోతుదే కదా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉండకండి. మీరు ఒక ఇస్కరియోతులా తయారు కాకండి. అదే సమయంలో మీ చుట్టూ కూడా చాలామంది ఇస్కరియోతులు ఉన్నారు. వారి ఎడల కనుక మీరు తగు విధమైన జాగ్రత్త తీసుకుని వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో కనుక మీరు ఉంచకపోతే ఏదో ఒక రోజున మిమ్మల్ని కూడా వాళ్ళు అమ్మేస్తారు. మీరు కూడా విశ్వాస భ్రష్టులు అయిపోతారు. తద్వారా ఎవరినైతే మనం నమ్ముకుని ఆ దేవాతి దేవుని కొరకు ఈరోజు సంతోషంగా బతుకుతున్నామో ఆ దేవుని కూడా దూరం కావాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి మనకు వస్తుంది. ఆ స్థితిలో మనం ఉండకుండా ఉండాలనుకుంటే దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించండి. కఠినంగా మాట్లాడేవాడు శత్రువు కాదండి. ప్రేమను వలకపోసేవాడు ముద్దులు పెడుతున్నాడు అనుకుంటే కనుక జాగ్రత్త సుమా. మీరు చేసే తప్పుని ఎత్తు చూపించిన వాడు మీకు శత్రువు కాదండి. ఎందుకంటే నలుగురు మీరు అల్లరపాలు కాకూడదు అనుకుంటే మిమ్మల్ని శుభ్రంగా ఉంచుకోవాలని మీ స్నేహితుడు కోరుకుంటాడు. మీ మేలు కాంక్షించేవాడు ఎప్పుడు కూడా మీరు లోపం లేకుండా ఉండాలని చూసుకుంటాడు. అలా కాకుండా మీరు అయితే కనుక తప్పుల మీద తప్పు చేస్తుంటే చప్పట కొట్టేవాడు పరోక్షంగా మీ నాశనానికి కారణమవుతున్నట్టు. కాబట్టి అలాంటి వారితో సాంగత్యం చేయకుండా, అలాంటి వారికి మీ చెంత అవకాశం ఇవ్వకుండా, దేవుడు చెప్పిన మాటలు బట్టి ఎంత దూరంగా మీరు బ్రతుకుతారో, లోకానికి వేరే మీరు ఏ విధంగా అయితే కనుక మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారో తగుదన్న శ్రద్ధ తీసుకుని ఆ దేవునికి మహిమార్థంగా మీరందరూ ఉండాలని మరి మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా, మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించారు. మీ పిల్లలముగా ప్రభువా ఇంతవరకు మీ సన్నిధిలో ఉండి మీ కుమారుని యేసు మరణంలో ప్రభువా మేము నేర్చుకునవలసిన ప్రభువా పాఠాలను తండ్రి ప్రభువా చక్కగా అర్థం చేసుకున్నట్లుగా మీరు మా ఎడల చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రములు. చెప్పబడిన మాటలను బిడ్డలైతే ఎంతో శ్రద్ధతో విన్నారు. వినిన ఏ ఒక్కరు ఈ మాటలోని పరమార్థాన్ని త్రోసివేయకుండా మేమెవరం, మా మనస్సు కూడా ఎలా ఉన్నది, మిమ్మల్ని నమ్ముకునేటట్టుందా, మిమ్మల్ని అమ్మేసుకునేటట్టుందా,
లేదా మేము ఒకరు యథార్థంగా ఉన్నా మా చుట్టూ ఉన్న వారందరూ ఎవరైతే మీకు సలహాదారులుగా మాకు ఉన్నారో, ఎవరైతే కనుక మా చుట్టూ చేరి బంధువులుగాను స్నేహితులుగా ఎవరైతే మసులుతున్నారో వారి ప్రవర్తన ఏమి, భవిష్యత్తులో వారు చేసే పని ఏమైనా సంగతిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించడానికి, తమ జీవితాన్ని నాశనం చేసుకునేటట్టు కాకుండా దుఃఖమయం చేసుకునే పరిస్థితి రానియకుండా ముందు నుంచి కూడా వాళ్ళు తగుదన జాగ్రత్త బ్రతకగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని వేడుకొనిచున్నాం. ఇంత చక్కగా సంతోషంగా మీ కుమారుని యేసు యొక్క మరణాన్ని బట్టి ప్రభు మేము తెలుసుకునవలసిన జ్ఞానాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ముందున్న మా కార్యక్రమమును మీ నామమునకు మహిమార్థంగా జరిగించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.